మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వేషాలు వేస్తే వేటే అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు వంత పాడితే అంతే సంగతులు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా సస్పెన్షన్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్య. అధికార పార్టీకి తాబేదారులుగా ఆ పార్టీకి జీతగాళ్లు వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో వైకాపా నాయకులు ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలకు వంత పాడుతున్న పలువురు కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు ఇది చెంపపెట్టు. 2021లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు వేల సంఖ్యలో ఓటర్ గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకునే వ్యవహారంలో వారికి సహకరించిన ఐఏఎస్ అధికారి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన గిరీషా లోక్సభ ఉప ఎన్నికకు ఈఆర్ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్కు ముందు ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గిరీష్ ఐడితో వేల సంఖ్యలో ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది. దానిపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఎపిక్ కార్డులు డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపించాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని ఆదేశించారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు 2 ఏళ్ల తర్వాత, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఫిర్యాదు చేయడం వల్ల ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరి వీరి మాట ఏంటంటే గత కొన్నేళ్ళుగా వైకాపా ప్రజాప్రతినిధుల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలు లక్షల సంఖ్యలో జరిపించి దొంగ ఓట్ల మాట ఏంటి అంటూ ఇప్పుడు దాని మీద చర్య తీసుకోమన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే విద్యావనంలో రాజకీయ చేయడం అంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ప్రసాద్ రెడ్డికి రెండోసారి అవకాశం. ఆయన ఫక్తు వైకాపా కార్యకర్త, ఎంపీ విజయసాయిరెడ్డికి సన్నిహితుడిగా ముద్ర. గతంలో కార్పొరేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు సర్వేల్లో ఆ పార్టీకి సహకారం. వర్సిటీని రాజకీయ వేదికగా మార్చేసిన విమర్శలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసే సమయంలో ఫక్తు వైకాపా కార్యకర్తగా వరించిన పీవీజీడీ ప్రసాద్ రెడ్డికే వైకాపా ప్రభుత్వం మరోసారి ఆ వర్సిటీ ఉపకులపతి పదవి కట్టబెట్టింది. ఆయనపై ఆరోపణల చిట్టా తెస్తే చాంతాడంత ఉంటుంది. ఆయనపై అక్రమాలపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోని పిటిషన్ దాఖలైంది. నిధుల దుర్వినియోగంతో పాటు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డని ఫిర్యాదులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమయంలో విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాల అధ్యాపకులతో సమావేశం పెట్టి వైకాపా అనుకూల ప్రచారం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే కృష్ణా బోర్డుకి ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగింతకు వారంలోగా విధి విధానాలు, త్రిసభ్య కమిటీకి బాధ్యతలు, 2 వారాల్లో మళ్లీ సమావేశం, నెలాఖరులోగా అప్పగింత పూర్తి, ఢిల్లీ సమావేశాల నిర్ణయాలు. ఏపీ జలవనరుల శాఖ అధికారులు వెల్లడి. ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను నెల రోజుల్లోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను వచ్చే వారంలో ఖరారు చేయాలి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. విధానాలను చర్చించి ఖరారు చేసేందుకు 2 వారాల్లో కార్యదర్శుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించిందని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదానికి సంబంధించిన సమావేశం కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ అవుట్లెట్ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న గేట్లను నవంబర్ నెలాఖరులో ఏపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుడి కాలువకు స్వయంగా నీటిని విడుదల చేశారు. ఏపీ పోలీసు అధికారుల నేతృత్వంలో జలవనరుల శాఖ అధికారులు ఈ గేట్లను స్వాధీనం చేసుకున్న అంశం చర్చనీయాంశమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కలగజేసుకున్నాయి. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే క్రమంలో ఢిల్లీలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రాజెక్టు అవుట్లెట్లను కేంద్ర ప్రభుత్వం 2.5 ఏళ్ల క్రితం గుర్తించి వాటిని కృష్ణా బోర్డు పరిధిలో చేర్చాలని నోటిఫై చేసింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలియజేయడంతో పాటు తదనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినా ఇంతవరకు ఉమ్మడి ప్రాజెక్టులను ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని ప్రశ్నించడం, దానికి ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రన్ చేయబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే మొన్న కరెక్ట్గా విభజన ఇది రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు కరెక్ట్గా ఆ రోజున జరిగిన పరిణామంతో ఇప్పుడు కేంద్రం దారికి వచ్చింది. అట్లాగే తెలంగాణకు సంబంధించి కూడా ఇంతకాలం పాటు అడ్డంగా లాగేసుకుంటున్నటువంటి వాటర్కి ఒక సరైనటువంటి మోక్షం లభించినట్టే. అయితే ఒంగోల, గిద్దలూర 2 రోజుల్లో తేలుద్దాం. బాలినేనితో సీఎం జగన్, మాగుంట పేరెత్తొద్దంటూ స్పష్టీకరణ. విజయవాడలో 3 రోజులు వేచి చూసిన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దక్కలేదన్న అసహనంతో హైదరాబాద్ వెళ్లిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం సీఎం జగన్ తాడేపల్లిని క్యాంప్ కార్యాలయాన్ని పిలిపించారు. బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై మాట్లాడారు. ఒంగోలులోనే పోటీ చేయాలి లేదా గిద్దలూరుకు వెళ్లాలనేది 2 రోజుల్లో తేలుద్దాం అని ఆయనతో సీఎం చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బాలినేని లోపలికి వెళ్ళగానే ఏం వాసన, ఒంగోలులోనే ఉంటావా, గిద్దలూరుకి వెళ్తామని సీఎం అడగ్గా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయమని బాలినేని చెప్పటబోగా సీఎం కల్పించి మాగుంట సంగతి ఎందుకు, ఆయన గురించే మాట్లాడేందుకు వచ్చావా, ఆయన గురించి అయితే మాట్లాడవద్దు, మాగుంట ప్రస్తావన ఎందుకు, నీ సంగతి చెప్పాను అన్నట్టు సమాచారం.
బాలినేని స్పందిస్తూ ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూమికి 170 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇచ్చాకనే ఒంగోలులో పోటీ చేస్తానని నేను ప్రకటించి ఆ డబ్బు ఇంతకుముందే ఇస్తామన్నారని చెప్పగా, ఆ డబ్బు ఇస్తే ఒంగోలులో చేస్తావు లేదంటే గెద్దలోకి వెళ్తావు కదా, ఆ డబ్బుల సంగతి చూద్దాం, నాకు 2 రోజులు సమయం ఇస్తే ఏ సంగతి చెప్తాను సీఎం చెప్పినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఖచ్చితంగా బాలినేనే వీళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం, అందులో డౌట్ ఏం లేదు. ఈ మొక్క లోపల జరిగిందంతా ఎవరు చెప్తారు? ఆయన పక్కాగా మాగుంటతో మూవ్ అవుతున్నారు. మాగుంటని మొన్నటిదాకా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు. ఆయనకి టికెట్ ఇప్పించుకోవాలన్నటువంటిది మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రయత్నం. దానికి జగన్ అంగీకరించట్లేదు. మొన్నటిదాకా మాగుంట కుటుంబం మీద అడ్డకోలుగా రాసుకొచ్చినటువంటి పత్రికలు ఈనాడు, జ్యోతి, రేపు పొద్దున మీకు ఇక పైన వాళ్ళు సన్మార్గులు, సత్పురుషులు, జగన్మోహన్ రెడ్డి వదిలేసుకోవడంతో వాళ్ళు ఆగ్రహంతో ఇవాళ రోజున ఎదురు తిరిగారని రాయబోతున్నారు. అట్లాగే మొన్నటిదాకా బాలినేని మీద బోలెడని కథనాలు రాసుకొచ్చినటువంటి ఈనాడు, జ్యోతి ఇకపైన బాలినేని సత్పురుషుడిగా, అద్భుతమైనటువంటి వ్యక్తిగా, జగన్ని వ్యతిరేకించి ఎదిరించినటువంటి వాడిగా రాయబోతున్నది. బాలినేని కనుక వైసీపీలోనే ఉంటే బాలినేని గురించి రాయరు. బాలినేని కూడా తెలుగుదేశం వైపుకి వెళ్తే ఖచ్చితంగా రాస్తారు. ప్రస్తుతం అయితే బాలినేని డబుల్ గేమ్ ఆడుకుంటున్నారు. ఆయన స్వహస్తాలతో తెలుగుదేశం మీడియాకి లీకులు ఇస్తూ ఉండటం అన్నటువంటిది జగన్కి ద్రోహం చేస్తున్నారా లేకపోతే మంచి చేస్తున్నారా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే రాయబరేలీ వీల్ ఫ్యాక్టరీని విక్రయించనున్న విశాఖ స్టీలు అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ రాయబరేలీలో తనకున్న ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ను రైల్వే శాఖ విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2350 కోట్ల విలువైన ఈ ప్లాంట్కి ఏటా 1,00,000 రైల్వే చక్రాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. జర్మనీకి చెందిన SMS సంస్థతో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఇదివరకు ఈ ప్లాంట్ ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని నిర్ణయించినప్పుడు ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు రైల్వే శాఖనే దాన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్కి విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టిన ఖర్చుతో పాటు సముచిత ధర ఇవ్వడానికి రైల్వే శాఖ సిద్ధమైన సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్కి దాదాపు 22,000 కోట్లకు పైగా రుణాలు ఉన్నాయి. వాటి చెల్లింపులకు ఏడాది 3,000 కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ విక్రయం ద్వారా వచ్చే మొత్తంతో కొంతమేర అప్పులు తగ్గించుకోవాలని ఆ సంస్థ యోచిస్తున్నట్టు తెలిసింది అన్నటువంటిది. ఇది కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ప్లాన్ చేసి, అంటే కేంద్రమే కదా రైల్వే శాఖ కూడా చేసి ఇది స్టీల్ ప్లాంట్ని కాపాడేందుకు చేసినటువంటి ఒక ఆల్టర్నేటివ్ అన్నని చెప్పాలన్నమాట. ఇకపోతే వయసు 14 నుంచి 18 ఏళ్ళు, 2వ తరగతిలో వాక్యాలు చదవలేరు. వయసు 14 నుంచి 18 ఏళ్ళైనా 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు, వాక్యాలను చదవలేరు. చిన్న భాగాహారాలు చేయలేరు. ఆంగ్ల వాచకంలో చిన్న వాక్యాలను పలకలేరు. ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో 14 నుంచి 18 సంవత్సరాల మధ్య పాఠశాల, కళాశాల విద్యార్థులతో ప్రథమ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో సెల్ ఫోన్ వినియోగించే వాళ్ళు ఎంతమంది అంటే 88% పైన. వీళ్ళలో అధిక శాతం మంది సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వీడియోలు చూడటంలో మాత్రం నిష్ణాతులే. 14 నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న వారిలో 24.6% విద్యార్థులు 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు, వాక్యాలను చదవలేకున్నారు. 41.4% మంది చిన్న భాగాహారాలు చేయలేకపోతున్నారు. 28.9% మంది ఆంగ్ల వాచకంలో చిన్న వాక్యాలను చదవలేకపోతున్నారు. 39.6% మంది సమయం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. బరువులను కొలవడం 43.4% మందికి తెలియదు. సులభమైన పొడవులను లెక్కించడం 9% మందికి, కష్టమైన వాటిని లెక్కించడం 39.2% మందికి తెలియదు. 2.1% మంది బాలురు, 0.5% మంది బాలికలు, మొత్తంగా 1.3% మంది విద్యార్థులు పాఠశాల, కళాశాల విద్య స్థాయి వరకు వెళ్లడం లేదు. 32.1% మంది బాలురు, 12.1% మంది బాలికలు, మొత్తంగా 22.8% మంది విద్యార్థులు గత నెలలో 15 అంతకంటే ఎక్కువ రోజులు పాఠశాల, కళాశాలకు వెళ్లకుండా వ్యవసాయేతర పనులకు వెళ్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కోరుకున్న చోటకి బదిలీ కోసం రాయ బేరాలంటూ పుర కమిషనర్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీలు. 70 మందికి పైగా కమిషనర్లకు 1-2 రోజుల్లో స్థానచలనం. అక్కడ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి అన్నటువంటి వార్త ముందు వచ్చింది. కాబట్టి వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు, లేకపోతే లంచాలు తీసుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని లింక్ చేసి ప్రతి వార్తలో కూడా ఒక విషయాన్ని నింపేటటువంటి కార్యక్రమంలో భాగంగా నడుస్తూనే ఉంది. లేకపోతే శంషాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి నేరుగా విమాన సర్వీసులు, శంషాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కి నేరుగా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు రాకపోకలు ప్రారంభమై బుధవారం విమానాశ్రయ CEO ప్రదీప్ పణికర్ జ్యోతి వెలిగించి ఫ్రాంక్ఫర్ట్కు బయలుదేరిన విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేసి మాట్లాడారు. ప్రతి సోమ, మంగళ, బుధ, గురు, శనివారం 5 రోజులు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తే శంషాబాద్ నుంచి విమానం తెల్లవారుజామున 1:55 గంటలకు బయలుదేరి ఉదయం 7:05కి జర్మనీ కాలమానం గంటలకు ఫ్రాంక్ఫర్ట్ చేరుకుంటుంది. అదే రోజు ఉదయం 10:55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 11:55 గంటలకు శంషాబాద్ చేరుకుంటుంది. ఆగ్నేయాసియా, CIS, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, USA తదితర దేశాలకు త్వరలోనే కొత్త విమాన సర్వీసుల ప్రారంభానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం. గతేడాది జనవరి, అక్టోబర్ మధ్య 10 నెలల్లో 4 లక్షల మంది ప్రయాణికులు యూరప్కు ప్రయాణించారని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేపటి నుంచి కులగణన
28 వరకు ప్రక్రియ. అంబేద్కర్ చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఆవిష్కరిస్తున్న రోజే మరో చారిత్రాత్మక ఘట్టం అంటూ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా ప్రక్రియ. 10 రోజుల పాటు ఇళ్ల వద్దే కొనసాగున్న కులగణన ప్రక్రియ. మిగిలిపోయిన వారి కోసం మరో 5 రోజులు సచివాలయాల్లో అవకాశం. సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ ఈకేవైసీ 7 సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా పూర్తి. గత సర్వేల ప్రకారం రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలు, 4.89 కోట్ల జనాభా. అణగారిన వర్గాల అభ్యున్నత కులగణన మరింత దోహదం చేస్తుందంటూ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే చరిత్రాత్మకంగా చైతన్యమూర్తి, ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిని మార్చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్, సీఎం వై జగన్ పెత్తందారీ భావాలపై తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చేలా సామాజిక న్యాయ మహాశిల్పం. అంబరాన్ని తాకేలా విజయవాడలో 206 అడుగులతో అతిపెద్ద విగ్రహం. 19న స్వరాజ్య మైదానంలో విగ్రహావిష్కరణకు అంతా స్వచ్ఛందంగా తరలి రావాలని సీఎం సందేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టుల కృష్ణా బోర్డు చేతికి అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్. జగనన్న కడుతున్నవి ఇళ్ళు కాదు ఊళ్ళు అంటూ పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కల సాకారం కావాలని తప్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల పైచీలకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్కో ఇంటికి 2.7 లక్షల మేర లబ్ధి చేకూరుస్తూ ఆపై మరో లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వస్తువులు ఖర్చు చేస్తూ యూనిట్కి ₹1,80,000 చొప్పున లబ్ధాలకు అందివ్వడమే కాక ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా 15,000, సిమెంటు, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకు అందించడంతో ఇంకో 40,000 మేర లబ్ధి. మరో పావుల వడ్డీకి 35,000 చొప్పున బ్యాంకు రుణం కూడా అందిస్తున్న జగనన్న ప్రభుత్వం అంటూ ఈ సందర్భంగా 4,500 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,327 మందికి 46 కోట్లని నేడు బటన్ నొక్కి జమ చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కమిషన్లు కాజేశాక చేతులు ఎత్తేసింది మీ బాబే అంటూ పోలవరంలో బాబు పాపాలను సీఎంపై నెట్టడానికి పాడిందే పాడుతున్న రామోజీ. కమిషన్ల కక్కుర్తో నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు. దానికి ఈనాడు ఆరోపణ. పోలవరం ప్రాజెక్ట్ DPR2కి ఇంతవరకు సీఎం జగన్ పెట్టుబడి అనుమతి సాధించలేదు అంటూ పోలవరం పనుల్లో కమిషన్లు కాజేసి పంచుకు తిన్నాక దాన్ని పూర్తి చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు పాపాలను సీఎం వై జగన్ పై నెట్టేందుకు ఈనాడులో పచ్చి అబద్ధాలను పాడిందే పాడుతున్నారు. రామోజీరావు కమిషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోడీ ఆరోపిస్తే ట్రాన్స్టా అధినేత రాయపాటి రంగారావు తాజాగా భాగవతాన్ని రట్టు చేశారు. సోమవారం పోలవరం పేరుతో ఎంతలా వసూలు చేసింది బట్టబయలు చేశారు. అక్రమార్జన కోసం జీవనాడి పోలవరం జీవం తీస్తూ చంద్రబాబు చేసిన తప్పుని సీఎం జగన్ సరిదిద్దుతూ ప్రణాళికాయుతంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాపర్ డ్యాములను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని 6.1 కిలోమీటర్ల పొడవున స్పిల్వే మీదుగా మళ్లించి రికార్డు సృష్టించారు. పోలవరంని కేంద్రం తరపున రాష్ట్రం నిర్మిస్తోంది. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ఆ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి ప్రధాన డ్యామ్ని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించి పోలవరం ఫలాలను రైతులకు అందించేలా అడుగులు వేస్తున్న సీఎం జగన్పై ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్షకుల్లో ఆదరణ మరింతగా పెరుగుతోంది. 3DP ఉనికినే దెబ్బతీస్తుందనే ఆందోళనతో రామోజీరావు విషయం చిమ్ముతూ తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. ఆ క్రమంలోని చేయలేక చేతులెత్తేసారు శీర్షికన బుధవారం ఈనాడులో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్పై రామోజీరావు కొన్ని అసూయ వ్యక్తం చేశారు తప్ప వేసమెత్త నిజం లేవు, ఇవి వాస్తవాలంటూ రాసుకొచ్చారు. ఇకపోతే 1.2 లక్షల చిల్లర నాణ్యాలతో స్కూటీ కొనుగోలు అంటూ లెక్కించేందుకు 2 గంటలు శ్రమించే సిబ్బంది. షోరూంలోని స్కూటీకి పూజలు చేసి తీసుకెళ్లిన అర్చకుడు అంటూ ఏదైతే చిత్తూరు జిల్లా పలమనేరులో ఒక అర్చకుడు స్కూటీ కొనడానికి తనకు వచ్చినటువంటి పబ్లిక్ వేసేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని చిల్లర తీసుకొచ్చి ఇచ్చి కొనుక్కున్నారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పనులు పూర్తి కాకుండా ప్రారంభోత్సవమా అంటూ బెజవాడ అంబేద్కర్ స్మృతివనం పూర్తికి మరో 3 నెలలు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రేపే హడావిడిగా ప్రారంభం. పూర్తిగాని కన్వెన్షన్ సెంటర్. ఆ పనులు కనబడకుండా గ్రీన్ మ్యాట్లతో మేకప్. పార్కింగే ఇక్కడ ప్రధాన సమస్య. పశ్చిమ ఉత్తర దిక్కులో ఆ వసతి ఏర్పాటే చేయలేదు. వ్యయంపై నోరెత్తని అధికారులు. 400 కోట్లన్న సీఎం రోతపత్రిక అనుమానాలు ఎన్నో అంటూ ఒక శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నాడంటే వెనకటోడు. రోజు ప్రతి మంచికి వెనకాల చేసుకొచ్చేటటువంటిదే. పార్కింగ్ అన్నటువంటిది వెనకాల పెట్టుకొచ్చడానికి ఏర్పాట్లు ఆల్రెడీ చేసుకుంటున్నారు. ముందు అసలు స్మృతివనం అన్నటువంటిది సిద్ధమైంది. దాని మీదన ఇప్పుడు విషం చెమ్మడం అన్నటువంటిది జ్యోతికే చెల్లింది. అంతకుముందు పట్టిసీమ లాంటి వాటికి సంబంధించి 10 సార్లు ప్రారంభోత్సవాలు చేసిన అద్భుతం అంటూ రాసుకొచ్చినటువంటి జ్యోతికి ఇక్కడ పూర్తి చేశాక, లేకపోతే ఎప్పుడో చేసి ఉండాలి ప్రారంభోత్సవం. లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతూనే ఉంది ప్రచారం. చివరికి ఫ్రంట్ అంతా పూర్తి చేసుకున్నారు. వెనకాల పార్కింగ్ అందరికీ రొటీన్గా జరిగిపోయేటువంటి దాన్ని పూర్తి అయ్యేదాకా ఆపలేదంటే అప్పుడు ఆపితే కనుక చంద్రబాబు గారు వచ్చాక ప్రారంభోత్సవం చేద్దాం అన్నటువంటి ఆలోచన అనుకుంటా. అలా చంద్రబాబుకి రావాల్సిన క్రెడిట్ అది చైనా వాళ్ళకి ఇచ్చేస్తే PWD గ్రౌండ్స్ని అది తీసుకుని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టించినటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా వార్తలు అల్లడం అన్నటువంటిది జ్యోతికే చెల్లింది.
వీళ్ళకు ఉన్నటువంటి ఆ బుద్ధి రోజువారీ నడుస్తూనే ఉంది. లేకపోతే ఊరు మారలేదు, ప్రకటనల్లో ఉన్నంత విషయం పల్లెల్లో ఎక్కడబ్బా, జగన్ రోతపత్రిక ప్రకటనపై ఇప్పుడు ఇదే చర్చ అంటూ ఏదైతే పల్లె ప్రాంతాల్లో వచ్చినటువంటి దానికి సంబంధించి నిన్న వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మీద ఇవాళ వీళ్ళ ఏడుపు. పల్లెల్లో వాళ్ళు చెప్తున్నది సచివాలయం వచ్చిందా లేదా, గ్రామ సచివాలయం, హాస్పిటల్ వచ్చిందా లేదా, అలాగే రైతు భరోసా కేంద్రం వచ్చిందా లేదా, నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడ్డాయా లేదా, అవి చెప్పేది. దాంట్లో పల్లెలన్నీ కూడా చంద్రబాబు గారి టైం లేదు అమెరికాలో నగరాల్లాగా మారిపోయినట్టు ఇప్పుడు ఎందుకు అతి ప్రచారం అంటే మేము అంతే చేస్తాం, మా నోట్లో విషం తప్ప మరొకటి ఉండదు, ఆ విషాన్ని ఎదుటి వాళ్ళ మీద చిమ్ముతాం అనేటువంటిది. ఖచ్చితంగా ప్రతి పల్లెలో ఆయా సదుపాయాలు అయితే వచ్చినాయి, దాన్ని వ్యతిరేకంగా రాసుకుంటూ వచ్చి ఆ పబ్లిక్కి అది నచ్చకుండా, లేకపోతే అది ఆఫ్టర్ ఆల్ అనేటువంటి ఒక ఫీలింగ్ని కల్పించడం ద్వారా చంద్రబాబు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి జరిగిపోయింది, ఇప్పుడు ఏం జరగట్లేదు అన్నటువంటి ఒక ప్రచారాన్ని చూపించేటటువంటి ప్రయత్నం నడుస్తుంది. ఇకపోతే ఒక సెక్షన్ అనేక ప్రశ్నలు, 17పై సుప్రీం న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు, అన్వయం నిర్వచనంపై వేర్వేరు లెక్కలు, దర్యాప్తు నిర్వచనంపైన సందిగ్ధత, దర్యాప్తు ప్రారంభమైన తేదీ కీలకమైన నేరం జరిగిందంటున్న సమయం ముఖ్యమా, చంద్రబాబుకు 17 వర్తిస్తుందని జస్టిస్ బోస్, పాత నేరానికి వర్తించుతున్న జస్టిస్ త్రివేది అంటూ ఇద్దరిది తీర్పుని ఇప్పుడు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వచ్చింది. ఖచ్చితంగా రిమాండ్ కరెక్టే అని చెప్పింది, అట్లాగే విచారణ జరుపుకోవచ్చు అని చెప్పింది. 17A గురించి వీళ్ళు రాసుకొచ్చినటువంటి తప్పుడు కథనాలన్నీ పోయినాయి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి జడ్జీలని ఇప్పుడు టార్గెట్ చేస్తారన్నమాట. ఏది బేలాయస్ త్రివేది ఆలోచననే తేడా చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం, దాన్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం రాసుకుంటూ వస్తున్నటువంటిది. అంటే కింద పడ్డ పైచేయి మాదేనని ఒక విషయంలో స్పష్టంగా కోర్టు తీర్పిచ్చిన దానికి మనకు అనుగుణంగా రాలేదు కాబట్టి లేదు ఈ తీర్పే ఇచ్చినటువంటి న్యాయమూర్తులే తప్పుడు ఆలోచనతో చెప్పారనేటువంటి కోణం, లేకపోతే అన్వయించడంలో పొరపాటు అన్నటువంటి కోణాన్ని ప్రజల్ని వక్రీకరణతో కూడినటువంటి తమ వార్తల ద్వారా దృష్టి మళ్లించేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడ. ఇకపోతే అన్నమయ్య కలెక్టర్పై సస్పెన్షన్ వేట అన్నటువంటి వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం, పామేడ్లో సిఆర్పీఎఫ్ క్యాంపును చుట్టుముట్టి నక్సల్, సుమారు 3000 మంది నక్సల్స్ పాల్గొన్నట్టు అంచనా, మంగళవారం రాత్రంతా రాకెట్ లాంచర్లు, తుపాకుల మోత, చెట్లపై నుంచి గెరిల్లా దాడులు, 9 మంది పోలీసులకు తీవ్ర గాయాలు, త్రుట్లో తప్పించుకున్న 40 మంది ఏపీ కూలీలు, తొలుత టానా బ్లాక్, చెట్లను నరికి మందుపాత్రలు పేల్చి దిల్సాపురం రోడ్డు దిగ్బంధం, బ్యాకప్ ఫోర్స్ చేరుకోలేని విధంగా బ్లాక్, హిగ్మా వ్యూహంగా అనుమానాలు అంటూ పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి దారుణానికి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే తన కుమారుడి పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ని షర్మిల పిలిచారు. బుధవారం హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి తన కుమారుడి పెళ్లి పత్రికను అందజేసినటువంటి ఫోటోని హైలైట్ చేశారు. 21న ఇడుపులపాయలో పీసీసీ సారథిగా షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తండ్రి సమాధి వద్ద ఆయన వారసురాలుగా హాజరు కానున్న రాష్ట్ర ఇన్ఛార్జి ఠాగూర్, అదే రోజు పలువురు నేతలు కాంగ్రెస్లో చేరిక, నేడు కుమార్ నిశ్చితార్థం, రేపు సీనియర్లతో భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మాగుంట ఊసే వద్దు అంటూ ఎంత మొనగాడో చూస్తే ఆయనకే కాదు కొడుక్కి టికెట్ ఇవ్వను, బాలినేనికి జగన్ స్పష్టీకరణ, సీఎంఓకి పిలిపించి మంతనాలు, ఒంగోలు గెద్దరులు ఎక్కడ పోటీ చేస్తామని ప్రశ్న, ఇళ్ల స్థలాలు ఇస్తేనే బరిలోకి దిగుతానన్న మాజీ మంత్రి, ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుని చెప్తానన్న ముఖ్యమంత్రి, మాగుంటకి చెక్ పెట్టినట్టే టీడీపీ వైపు ఒంగోలు ఎంపీ చూపులు, ఎప్పటి నుంచినో టీడీపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడు కాబట్టినే ఆయన సంగతి వదిలేసి ఆయన తెలుగుదేశంతో సంప్రదింపులు జరుపుకుంటూ, అందుకనే ఒంగోలుకి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయలేదు మాగుంట కోసమనే. అక్కడ ఆయన తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసాకనే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారన్నటువంటి విషయం బాలినేనికి తెలుసు. కాబట్టి బాలినేని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున మాగుంటకి సంబంధించి మొన్నటిదాకా ఇదే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ బ్యానర్ల కథనాలు రాసుకొచ్చింది. ఇప్పుడు మాగుంట అర్జెంటుగా మంచోడైపోతాడు, అది కామన్ థింగ్ అనమాట. ఇప్పుడు దోపిడీకి ద్వారం అంటూ ఉమ్మడి తూర్పులో ఆయన 20% ఎమ్మెల్యే, ముఖ్యనేత అడ్డగోలు అండతో విచ్చలవిడిగా అవినీతి, అక్రమ మట్టి గ్రావెల్ తవ్వకాల్లో 450 కోట్ల మేత, 4 ఏళ్లుగా 500 ఎకరాల కొండలు, 10 నియోజకవర్గాలకు ఈయనే గ్రావెల్ సరఫరా, రేషన్ బియ్యం పైన 250 కోట్లు పైన ఆర్జన అంటూ దోపిడీకి ద్వారం అంటే మేబీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయి ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్ట్రాంగ్గా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ రాస్తున్నటువంటి వార్తల్లో భాగంగా ఇది. ఇలాంటి వార్తల వలన మంచిదే, పబ్లిక్కి సమాచారం అందుతుంది, అందులో నిజమేంటో పబ్లిక్ కూడా తెలుస్తారు. తప్పైతే ఖచ్చితంగా వాళ్ళ మీద కాన్సెప్ట్ అయితే ముందుకెళ్తుంది. లేకపోతే న్యాయం కోసం నిరాహార దీక్ష అంటూ నేటి నుంచి విశాఖ జైల్లో కోడికత్తి శ్రీను దీక్ష, విజయవాడలో ప్రజా సంఘాలతో కలిసి తల్లి కూడా న్యాయం జరిగే వరకు పోరాటం, కుటుంబ సభ్యులు. కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్ 5 ఏళ్ల నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు, దీంతో శ్రీనికి బెయిల్ కూడా రావడం లేదు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తన కుమారుడు ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తున్న శ్రీనివాస్ తల్లి మరియమ్మ న్యాయం కోసం గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ బుధవారం శ్రీను తల్లి మరియమ్మ సోదరుడు సుబ్బరాజు మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీనివాస్ తమకు ఫోన్ చేసి
గురువారం నుంచి దీక్షకు కూర్చుంటున్నానని చెప్పాడని, తన కుమారుడికి న్యాయం జరిగేంత వరకు దళిత మైనార్టీ ప్రజా సంఘాల మద్దతు తాము కూడా విజయవాడలో గురువారం నుంచి నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు. ఈ కేసులో సీఎం జగన్ న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పి బాధితుడు శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యేందుకు సహకరించాలని వేడుకున్నారు. జైల్లో ఉన్న శ్రీనికి ఏదైనా హాని జరిగితే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఖచ్చితంగా కిందసారేమో ఆ కోడికత్తి సీను, ఇప్పుడు కోడికత్తితో పొడిచేటటువంటి వాడు కోడికత్తి సీన్ అవుతాడు. మరి అదే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినటువంటప్పుడు అతన్ని ఏమనాలా, బాబు కేసు సీన్ అనాలా, లేకపోతే ఏది అప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ గంగిరెడ్డి అప్పట్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఏమనాలి, అతని పేరు మీద ఏమని వాడాలి, ల్యాండ్ మైన్ గంగిరెడ్డి అని పెట్టాలా? మరి అప్పుడు పెట్టలేదే, ల్యాండ్ మైన్ గంగిరెడ్డి అని పెట్టాలి కదా. మరి చంద్రబాబు నాయుడు మీద హత్యా ప్రయత్నం కేసులో గంగిరెడ్డి అని ఎందుకు రాసుకొచ్చారు అంటే, చంద్రబాబు గారి మీద చేస్తే వాడు దుర్మార్గుడు, అదే జగన్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు మంచోడు అవుతాడు. ఇంకోటి, ఇప్పుడు ఏ డబ్బులు లేవు, తినడానికి కూడా తిండి లేదని చెప్పేటువంటి కుటుంబం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నిరాహార దీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తుందంటే దాని వెనకాల ఎవరున్నారు అన్నటువంటి తెలుస్తుంది. ఇంకోటి, జగన్ తన మీద తనే హత్యా ప్రయత్నం చేయించాడని కదా చెప్పింది. మరి అట్లాంటప్పుడు సీనుని ఎందుకు జైల్లోనే ఉంచుతున్నాడు? అసలు విషయం అర్థం కాదా జనాలకి? అంటే జనాలకి ఎట్లా అర్థమైనా మేము ఎట్లా చెప్తే అట్లాగే అర్థం అవ్వాలి తప్పించి జనాలు సొంతగా అర్థం చేసుకుంటే వాళ్ళ బుర్రలు మేము కలుషితం చేస్తామన్న కోణంలో రాసుకొచ్చేటువంటి వార్తలకు సంబంధించినటువంటి పతాక స్థాయి ఇది. ఇకపోతే కోట అమల్లోకి కుదుపు అంటూ మహిళలకు కొంత మేర నష్టం, సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో సవరణ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అమలు విధానంలో స్టేట్ సబార్డినేట్ రూల్స్ సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు రూల్స్లో మహిళలకు సంబంధించి రోస్టర్ పాయింట్స్ పక్కన ఉమెన్ అని ఉండగా సవరణలో ఈ పదాన్ని తొలగించారు. ప్రస్తుత విధానంతో పోల్చుకుంటే ఈ సవరణతో మహిళలకు కొంతమేర నష్టం జరగనుంది. ఇక నుంచి హారిజెంటల్ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులు, ఎక్స్ సర్వీస్ మెన్కి అమలు చేస్తున్న హారిజెంటల్ రిజర్వేషన్లు ప్రత్యేకమైనవి కావని, రెగ్యులర్ వర్టికల్ రిజర్వేషన్లో అంతర్భాగమైన ప్రభుత్వం వెల్లడించింది. ఆ 4 విభాగాల వారికి రోస్టర్లో ఉన్నటువంటి పాయింట్లను తొలగించి కొత్తగా స్లాబ్ విధానాన్ని తెచ్చింది. దాని ప్రకారమే విభాగాలకు భర్తీ ప్రక్రియ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మహిళలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రోడ్డు లేక పెళ్ళిళ్ళు కావడం లేదు అంటూ, మా ఊరికి తారు రోడ్డు లేక మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు, రోడ్డు వేసి పుణ్యం కట్టుకోండి అని మంత్రి ఉషశ్రీచరణ్ అంజనమ్మ అనే మహిళ కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కొందూరుపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాల్లో మంత్రి బుధవారం పట్టించారు. చిన్నకోడిపల్లిలో తమ ఊరికి తారు రోడ్డు వేయాలని అంజనమ్మ మంత్రిని కోరారు. కందకూర్లపల్లిలోనూ రోడ్డు సౌకర్యం గురించి స్థానికులు ప్రశ్నించారు. మిగిలిన సమస్యలు ఎట్లా ఉన్నా తమ ఊరికి మొదట తారు రోడ్డు వేయించాలని మంత్రిని గణేష్ అనే యువకుడు కోరారు. రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వాలని యువకుడు పట్టుబడడంతో ఆమె సరేనన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అంటే స్వతంత్రం వచ్చాక ఇన్నాళ్ళ దాకా కూడా రోడ్లు లేని ఊళ్ళు ఉన్నాయి. అసలు విషయం చంద్రబాబు ఉన్నా కూడా అక్కడ రోడ్డు వేయలేదు అన్నటువంటిది ఇక్కడ కీలకం. దాన్ని ఇప్పుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఖచ్చితంగా ఇది రాయాలి. ఖచ్చితంగా స్వతంత్రం వచ్చాక ఇన్నాళ్ళకు కూడా రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేయాలని కోరుకోవడంలో తప్పేం లేదు, అది వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాకపోతే ఇందులో మిస్ అయిందల్లా అసలు పాయింట్, అంతకుముందు రోడ్డు ఉందా లేదా అన్నటువంటి విషయం మిస్ అయింది. ఇది ప్రస్తుతం ఈ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.